సో దాంతోపాటు సార్ ఫైనల్గా మనము మొదట్లో అనుకున్నటువంటి అంశము మరి దట్టమైన దండకార్యాన్ని వీడి అగ్రనేతలు మావోయిస్ట్ అగ్రనేతల మరి అడవి నుంచి బయటకు వస్తే సిటీలోకి రాబోతున్న చర్చ జరుగుతోంది. మనం చూసిన విజువల్స్ కూడా కొన్ని మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇది సాధ్యాసాధ్యాలు ఎట్లా చెప్తారు సార్? సిటీలోకి వచ్చి అవకాశం ఉందా? వస్తే మరి పట్టుబడకుండా ఉంటారంటారు. అడవిలు సేఫా, సిటీ సేఫ్ అంటారు మావోయిస్టులకి? ఇప్పుడు ఒకటి చెప్పాలన్నా, ఔరంగజేబు కాలం లోపట ఇప్పుడు అక్కడికి ఔరంగజేబు ఉన్నప్పుడు కూడా శివాజీ ఏం చేసిండు? మిఠాయిల్లో కూడా పోయిండని ఒక కథ చెప్పిండు కదా. మిఠాయిలు పొట్టాలు పట్టుకొని ఏవో పోయిండని ఒక కథ చెప్పినారు. అంటే ఇప్పుడున్న పరిస్థితి లోపట ఎవరు ఏ రకంగానైనా పోవచ్చు, ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళు ఇరాన్ లోపలికి వాళ్ళు ఒక సిఐడీస్గా పోయిందంటే అక్కడనే వాళ్ళు ఆఖరికి ఆ దాడికి ఇజ్రాయెల్ దాడికి కారకులైనరు అనే విషయం కూడా ఇప్పుడు మనకి పేపర్ వార్తలో చూస్తున్నాం. మరి అనుకున్నప్పుడు గెరిలాలు కూడా మరి రకరకాల ఎత్తుగడలు వేస్తారు కదా. వాళ్ళు పాలమ్మే వాళ్ళుగా లేదా పండ్లు అమ్మేటోళ్ళుగా లేదా రకరకాల అమ్మేటోళ్ళుగా కూడా వాళ్ళు రావచ్చు కదా. ఏమి అంటే మావోయిస్టులు అన్నట్టే డ్రెస్సులు వేసుకొని రావాలని ఏం లేదు కదా, తుపాకులే బహిరంగ పట్టుకోవాలని ఏం లేదు కదా. ఎన్నో రకాలుగా ఏదో రకంగా వాళ్ళు చేయొచ్చు, చెయ్యరనేది ఏమీ లేదు. కాబట్టి ఏదైనా అసాధ్యం ఏమీ కాదు. అయితే వాళ్ళు చేస్తే నిజంగా వాళ్ళు ఇప్పుడు వచ్చిర్రా లేదా అనే ప్రశ్న వేరేది. కాబట్టి ఏమైనప్పటికీ కూడా నేను ఏం చెప్తున్నట్టే మళ్ళీ చెప్తున్నా, ఈ హింసా చట్టం అనేది ఉందో దీన్ని సమాప్తం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము శాంతి చర్చలు ప్రారంభించాలి, కాల్పుల విరమణ చేయాలి, శాంతి చర్చలు ప్రారంభించాలి. మావోయిస్టులు సైతం కూడా మరింత స్పష్టంగా అంటే ఆల్రెడీ వాళ్ళు అంటే అభయ్ జనజీవన స్రవంతిలో కలిసే విషయం మేము ఆలోచిస్తామన్నాడు. జనజీవన స్రవంతిలో కలిసే విషయం ఆలోచిస్తామని అంటే నంబాల కేశవరావు చనిపోయటానికంటే కొద్ది రోజుల ముందు ప్రకటన చేసిండు. కాబట్టి ఇప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ ఏదైతుందో తను ఎందుకు శాంతి చర్చలకు రావాలని అనుకుంటుందో స్పష్టంగా చెప్పడం ద్వారా అంటే నేనేం చెప్తున్నానంటే మావోయిస్టు పార్టీ మీరు సాయుధ పోరాట విరమణ ప్రకటించండి. సాయుధ పోరాట విరమణ ప్రకటించడం ద్వారా మీకు ఈ దేశంలో పూట అసలు ఇప్పటిదాకా వచ్చిన దానికంటే కూడా 20 రెట్లు 50 రెట్లు ఎక్కువ మద్దతు వస్తుంది. 50 రెట్లు ఎక్కువ మద్దతు వస్తుంది, దేశంలో మద్దతు వస్తుంది. విదేశాల్లో పూట కూడా ఏంటంటే ఇప్పుడు చర్చ జరుగుతుంది మావోయిస్టులతోటి శాంతి చర్చలు చేయాలని ఒక 13 దేశాల కమ్యూనిస్టు నాయకులు వాళ్ళు ఐక్యరాజ్య సమితి లోపల కూడా మెమరాండం ఇచ్చారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు చనిపోవడం అనేది ఉందో అంటే ఇవాళ మీకు ఆ పరిస్థితులు లేవు. చాలా కాలం సరే 2026 కాదు కానీ ఇంకా 2 ఏళ్ళలో 4 ఏళ్ళలో 10 ఏళ్ళలో యుద్ధాన్ని కొనసాగించలేరని నేనేమనుకుంటలేను. కానీ అనవసరంగా ఆ నష్టాలు పొందే కంటే కూడా విప్లవం విజయవంతమయ్యే పరిస్థితి సాయుధ పోరాటం ద్వారా లేవు, సాయుధ పోరాట పరిస్థితులు లేవు. కాబట్టి మీరు చట్టబద్ధంగా మీరు ఒక సాయుధ పోరాట విరమణ చేసి మీ పార్టీ చట్టబద్ధంగా రండి, చట్టబద్ధంగా వచ్చేసి ప్రజల్ని సంఘటితపరచండి, చైతన్యవంతం చేయండి. అంటే ప్రజలు అర్థం చేసుకోకపోతే, ప్రజలు చైతన్యవంతం కాకపోతే మనం ఏ విప్లవాలు కూడా చేయలేము అనే విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి అని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.